సమాజంలో ఒక నానుడి ఉంది. మనం ఎలా ఉన్నాం, మన ఇంట్లో ఎలా ఉన్నాం అనేదానికంటే పక్కోడు ఎలా ఉన్నాడు, పక్కవాడి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి దీనికి ఎవరు అతిథులు కారు. అంటే క్రమేణా సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం అలా తయారైపోయింది. ఈ అంశాన్ని ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే, భారతదేశంలో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వాస్తవంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఎందుకని? కీలకంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ఆసక్తి అందరిలో కూడా ఉన్నది. ముఖ్యంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కూడా అయినప్పటికీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆసక్తి ఉండేది. సరే, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇప్పటికీ ఒక 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా సేవలు అందించారు కాబట్టి ఇంకా 4వసారి ఆమె కొనసాగుతుంది, ఆమెకే ప్రజలు అవకాశం ఇస్తారన్నది చాలా తక్కువ. అయినప్పటికీ ఎవరి ఆలోచన, ఎవరి అభిప్రాయాలు చెప్పింది. ఇంకా ముఖ్యంగా తమిళనాడులో కూడా డిఎంకేనే కొనసాగుతుంది అనేది ఎక్కువ సర్వే సంస్థలు ఇచ్చినప్పటికీ ఆ అంచనా అనేది తప్పైపోయింది. అనూహ్యంగా కొత్తగా పార్టీ స్థాపించిన సినిమా నటుడు విజయ్ ఎవరు ఊహించని విధంగా, ఒక రకంగా చెప్పాలంటే విజయ్ కూడా ఊహించని విధంగా అతిపెద్ద పార్టీగా 107 స్థానాలతో అవతరించడం జరిగింది. సరే, సహజంగానే దేశంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడ ఏం జరిగినా కూడా చర్చించుకోవడం సహజమే. కానీ ప్రత్యేకంగా తమిళనాడు ఎన్నిక యొక్క ఫలితం అనేది ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కంటే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. తమిళనాడు కంటే ఎక్కువగా రాజకీయాల్లో ఒక కుదుపుకు కారణమైందని కూడా చెప్పొచ్చు. ఎందుకని? ఇక్కడ కొన్ని పోలికలు ఉన్నాయి, కొన్ని సారూప్యతలు ఉన్నాయి రాజకీయంగా. అదే సినిమా హీరోలకు సంబంధించి ఈరోజు విజయ్ అనేటువంటి వ్యక్తి, సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా నుంచి వచ్చినటువంటి ఒక హీరోనే. వీళ్ళిద్దరిని ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు, ఇద్దరి గురించి చర్చించుకుంటున్నారు. ఎవరు అసలైన రాజకీయ నాయకుడు అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, లేదు తెలుగుదేశం కానీ, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకంటే కూడా ఎక్కువగా జనసేన పార్టీలో విజయ్ యొక్క గెలుపు ఒక కుదుపుగా, ఒక మలుపుగా, ఒక ఆసక్తికరంగా చర్చించుకునేటువంటి ఒక అవకాశం ఏర్పడింది. ఎందుకని? వాస్తవంగా పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టిండు. కానీ ఆ రోజు పోటీ చేయకుండా ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నానని చెప్పిండు. ఆ తర్వాత ఆ కూటమి విజయం సాధించిన తర్వాత పార్టీ పెట్టేటప్పుడు ఏదైతే చెప్పిండో, ప్రశ్నిస్తా, సమాజం కోసం, ప్రజల కోసం అన్నటువంటి ఒక మాటలు పక్కన పెట్టేసి తన దారిన తాను సినిమాలు చేసుకుంటూ మళ్ళా 2019 ఎన్నికలకు ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహాన్ని అమలు చేసి, ఏంటి ఆ వ్యూహము? ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది కాబట్టి, వ్యతిరేకత ఓటు సీలిపోవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసిండు 2019లో. అయినా 2 సార్లు కూడా ఓడిపోవడమే కాకుండా తన పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలవడం జరిగింది. అటువైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోయి 151 సీట్లలో తెలుగు చరిత్రలో, రాజకీయాల్లో కని విని ఎరుగుని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ఒక 2 సంవత్సరాలు కరోనా పోతే మిగతా 3 సంవత్సరాలు అడపాదడప వచ్చిన ఎన్నికలకు ముందు ఎక్కువగా ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోయేటువంటి ఆలోచన చేయకుండా అప్పటికే దూరంగా జరిగినటువంటి తెలుగుదేశం, బీజేపీని కలిపి ఒక ప్రయత్నం చేసి సక్సెస్ అయి చివరి కూటమి కట్టి ఎన్నికల్లో విజయం సాధించిండ్రు. పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ సాధించిండ్రు. సరే, అది అప్పుడు ఒక పెద్ద విజయంగా పెద్ద చర్చ జరిగింది. కానీ ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు, ముఖ్యంగా కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద స్టార్డ్రమ్ ఉన్నటువంటి వీరు, మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తి తన రాజకీయ జీవితాన్ని చేజేతులారు చెడగొట్టుకున్నాడు. మొదటిసారి అంటే అవకాశం లేదు, సమయం లేదు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తర్వాత చాలా సమయం దొరికింది. అప్పుడు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి నిలబడి ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
వాస్తవంగా ఒక పార్టీ అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ ఎందుకు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటారు? దీనికి కారణం ఉంది. ఒక పార్టీకి సంబంధించిన జెండా అజెండా సమాజానికి అందించేటువంటి అవకాశం ఉంది ఒంటరిగా పోతే. ఈరోజు చూడండి, కూటమిగా కట్టిండ్రు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా అజెండాలు ఎక్కువగా అమలవుతుంది తప్పక జనసేన పార్టీకి సంబంధించిన ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ, ఆ పార్టీ భావజాలం కానీ, ఆ పార్టీ యొక్క విధి విధానాలు కానీ ప్రభుత్వంలో ఎక్కడ కనపడుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా అనేక అంశాలు చెప్పిండు. కులరహిత సమాజాన్ని నిర్మించడం, పర్యావరణం గురించి, సమాజం గురించి, ఇట్లా కొన్ని అంశాలు పొందుపరిచిండు వాళ్ళ పార్టీ యొక్క విధి విధానాల్లో. కానీ ఈరోజు పాలనలో అవి ఎక్కడన్నా రిఫ్లెక్ట్ అవుతున్నాయా? రిఫ్లెక్ట్ కావడం లేదు. కారణం, ఒంటరిగా వాళ్ళు అధికారంలో లేరు, అధికారాన్ని పంచుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక పార్టీకి గుర్తింపు అనేది సమాజంలో ఉండదు, ఖచ్చితంగా ఉండదు. సరే, ఎన్నికలు సహజంగా గెలవడం ఓడడం సహజమైనప్పటికీ ఒక రాజకీయాల్లో సుదీర్ఘంగా ప్రయాణం చేయాలనుకున్నటువంటి వ్యక్తులు తమ జెండా కోసం పనిచేస్తే ఏదో ఒక రోజు విజయం వస్తుంది. ఆ విజయం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు రాజకీయాలు ఉన్నంత వరకు ఉంటుంది, గెలుపోటములతో సంబంధం లేకుండా అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు విజయ్ చూడండి, వాస్తవంగా విజయ్ పార్టీ పెట్టాలి అనే దానికంటే కూడా ముందు వాళ్ళ తండ్రి గారు విజయ్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి అప్పటి నుంచే పార్టీ ఏర్పాటుకు ఆలోచన చేసిండ్రు. ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువగా కసరత్తు జరిగింది. ఈరోజు అందరూ అనుకోవచ్చు ఏదో విజయ్ టూకీగా 2 ఏళ్ల కిందట పార్టీ పెట్టినాడు వచ్చినాడు అనేది. ఇది కాదు. దాదాపు 5 సంవత్సరాల క్రితం నుంచి విజయ్ రాజకీయానికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్కు సంబంధించిన కసరత్తు అనేది వెనుకలో చాలా జరిగింది. అది చివరకు విజయ్ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడి ఒక పార్టీని టీవీకేని ప్రకటించడం, రాజకీయాల్లోకి రావడమే కాకుండా అటువైపు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ తన సిద్ధాంతాలు మార్చుకోకుండా, తన విధి విధానాలు మార్చుకోకుండా, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడమే కాదు, తమిళ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించుండు. సింగిల్గా వస్తాం, ఎవరితో పోటీ చేయం, మన జెండాతోనే వస్తాం, టీవీకే పార్టీ ఏ పార్టీ యొక్క జెండా మోయదు అని ఒక బలమైనటువంటి నమ్మకాన్ని కలిగించుండు. అదిగాక తన మేనిఫెస్టోలో కూడా సమాజాన్ని బాగా ప్రభావితం చేసేటువంటి కొన్ని అంశాలు పొందుపరిచింది. ఇవన్నీ కూడా ఫైనల్గా ఆకట్టుకున్నాయి. సరే, ఎగ్జిట్ పోల్స్ విజయ్ని చాలా తక్కువ అంచనా వేసిన మై యాక్సెస్ ఇండియా మాత్రం పర్ఫెక్ట్గా అంచనా వేయగలిగింది. ఆ విధంగా ఫలితాలు కూడా రిఫ్లెక్ట్ అయినాయి. సరే, ఇదంతా విజయ్ దాదాపు 107 స్థానాలు సాధించిన తను సీఎం కావడానికి ఇంకొక 10 స్థానాలు కావాలి. సరే, అది ఎవరి వైపు నుంచి తీసుకుంటారంటే దాదాపు డిఎంకే నుంచి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకని? సిద్ధాంతపరంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకం, అంటే ఆడ ఏఐడిఎంకేకు వ్యతిరేకం అనుకోండి, ఆ కూటమి కలిసి ఉన్నాయి కాబట్టి. ఇదంతా ఒకటైతే ఈరోజు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. వాస్తవంగా ఈ ఒత్తిడి అనేది పవన్ కళ్యాణ్ను అయోమయంలో పడేసింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా విజయం లభించిన తర్వాత కూడా తమిళనాడు ఎన్నికలకు సంబంధించి అనేక ప్రయత్నాలు చేసిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు. అక్కడ పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టి హిందూ మతము, సనాతన ధర్మం గురించి ఆ విధంగా ఎన్నికలకు పోవాలని ప్రయత్నం చేసింది. కానీ పవన్ కళ్యాణ్ కొంత అంచనా వల్ల లేదు, కొంత ఆలోచించడం వల్ల కొంచెం ఎన్నికలు వచ్చే సమయానికి దూరంగా ఉండడం జరిగింది. ఆయన ఈరోజు ఎవరైతే అఖండ విజయం సాధించినటువంటి విజయ్కి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఒక సలహా ఇచ్చాడని, ఒంటరిగా పోవద్దని, కొత్త పార్టీలు ఒంటరిగా పోతే భవిష్యత్తు ఉండదని, పొత్తుతో పోతే కనీసం డిప్యూటీ సీఎం అనేది అవుతారు, తద్వారా కొన్ని రోజుల తర్వాత పొలిటికల్గా ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత మన జెండాను ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయాన్ని విజయ్తో పంచుకున్నప్పుడు విజయ్ విభేదించినాడనేది కూడా మనకు అర్థమవుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రాజకీయ విధానం కరెక్ట్ కాదనేది మొదటి నుంచి అందరూ చెప్తున్నారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఉన్నా అటువైపు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదేదో జీవితాంతం శత్రువుగా భావించి తన రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, తన అజెండాను సమాజానికి ఎలా తీసుకుపోవాలి అనే దాంతో సంబంధం లేకుండా ఆలోచించడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. వాస్తవంగా అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారు కూడా గట్టిగా నిలబడి ఉంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉండను మనం చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే సుదీర్ఘంగా పోరాటం చేసినప్పుడు, నిలబడినప్పుడు, ఖచ్చితత్వంతో నిలబడినప్పుడు రాజకీయాలు ఎక్కడో సాట విజయం అనేది లభిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితి, ఇంకా దారుణమైన పరిస్థితి. ఎందుకని? బేషరతుగా ఇంకా 20 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ఉండాలి, చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ రాష్ట్రం పోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు, ఒక పార్టీగా తీసుకున్నప్పుడు
పార్టీ పెద్దలు లేదా పదవులు కావాలనుకునేటువంటి వాళ్ళ విషయంలో ఇది కరెక్ట్ కావచ్చు. కానీ క్యాడర్ అభిమానులు భిన్నంగా ఆలోచిస్తారు. ఎన్ని రోజులున్నా ఒకరి జెండా మోయాలి, ఒకరి అజెండాతో మనం ముందుకు పోవాలి అనే ఒక ఇది ఉన్నప్పుడు సొంతంగా మన పార్టీ ఎందుకు, మన పార్టీ విధానాలు ఎందుకు, అలాంటప్పుడు అసలు ఈ పార్టీలో మనం ఉండడం ఎందుకు, ఏ పార్టీకి సపోర్ట్ అయినా చేయొచ్చు కదా, అది వ్యక్తిగత విషయం కదా, జనసేనకే ఎందుకు మనం సపోర్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ మీద నిన్నటి నుంచి బాగా ట్రోల్ జరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ జనసేన ఎక్కడే కానీ స్పందించడం లేదు. ఇంకొక వైపు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దీన్ని నిశితంగా పరిశీలిస్తుంది. ఎందుకని? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఒంటరిగా గెలవలేదు, ఆ చరిత్ర లేదు, భవిష్యత్తు కూడా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొందరు తెలుగుదేశం అభిమానులు కూడా లోకేష్ నాయకత్వంలో పార్టీ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలలో ఒంటరిగా తెలుగుదేశం పోటీ చేసి లోకేష్ యొక్క నాయకత్వ పటిమను నిరూపించుకోవాలని అక్కడక్కడ కొందరు కామెంట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది కొంత స్వల్పంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా తీవ్ర ఒత్తిడి ఉంది. ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించిన అభిమానులు సినిమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఎక్కువగా కంపారిజన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ వాస్తవం కూడా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 2014 నుంచి పార్టీ పెట్టి దాదాపు 13-14 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో తను విధి విధానాలు ఖచ్చితత్వంతో రాజకీయం చేసింటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది మనం చెప్పలేము. ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. ఇదో పలాని వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కడ లేదు. కానీ పవన్ కళ్యాణ్లో ఖచ్చితత్వం లేదు. ఈరోజు మాట్లాడిన మాటకు రేపు సమాధానం చెప్పడు. కేవలం ఒకటే సింగిల్ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉండకూడదు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి కంటే కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువ రాజకీయంగా నష్టం. ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండొచ్చు, 40% ఓట్ల శాతం ఉంది. ఒక్కటే ఇక్కడ మనం గుర్తించాల్సింది. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా టీవీకే విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకునేటువంటి కొంత ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం కూడా లేకపోవచ్చు. ఎందుకని? విజయ్ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను బహిరంగ సభలో ప్రదర్శించడం అది ఖచ్చితంగా కొంత ఆలోచించేటువంటి విషయంగా అప్పుడు చర్చ జరిగింది. వాస్తవంగా ఆ రోజు ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీవీకే విజయ్కు చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్తో సంబంధం ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డితో అందరితోనే బాగానే ఉన్నాడు. కానీ పర్టికులర్గా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డితో కూడినటువంటి ఒక ఫోటోను ఒక బహిరంగ సభలో ప్రదర్శించడం అంటే అక్కడే విజయ్ ఏం ఆలోచించినాడు, ఏ విధంగా పోతే రాజకీయాల్లో బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడని మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక పార్టీగా పార్టీ అజెండాను ప్రజలకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేయాలి. ఒకసారి గెలవచ్చు, ఇంకోసారి ఓడిపోవచ్చు, దాంతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆ రోజు విజయ్ కూడా చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైనదనేది కూడా మరో కోణంలో మనం చెప్పవచ్చు. టోటల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేనలో పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలి. ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తే అధికారం కంటే పార్టీ యొక్క ముద్ర సమాజం మీద బలంగా ఉండడానికి దోహదం పడుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 15 ఏళ్ల పాటు, అంటే ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ అనేది ఏరే వాళ్ళ అజెండా మోయడానికే ఉంది అని ఆయన బేషరత్తుగా నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇంకా భవిష్యత్తులో తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావడం కానీ, ఒంటరిగా పోటీ చేయడం కానీ, వాళ్ళ అజెండాను అమలు చేసేటువంటి అవకాశం లేదని క్లియర్గా కనపడుతుంది. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు విజయ్ని చూసి తన నిర్ణయాలు మార్చుకొని సుదీర్ఘంగా రాజకీయాలు చేద్దాం, ఇంకా మనకు కొంత వయసు ఉంది, ఇంకొక 20 ఏళ్ళు పోరాటం చేద్దాం, ఏదో ఒక సందర్భంలో మనకు ఒంటరిగా ప్రజలు అవకాశం ఇచ్చారు కదా అనే ఆలోచన కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంతోషపడేటువంటి విషయమే. అయినప్పటికీ అటువైపున తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా పవన్ కళ్యాణ్ వదిలేసే విధంగా లేడు. ఎందుకని? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశం చేతుల్లో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో బందీ అయిపోయినాడు అనేది మనం అంటున్నటువంటి మాట కాదు, జనసేన వాళ్ళే అంటున్నటువంటి మాట. అంటే టోటల్గా తీసుకున్నప్పుడు రాజకీయాలు అనేటువంటివి ఎలా చేయాలి,
ముఖ్యంగా క్లారిటీ ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి అనేది రాజకీయాల్లో మనకు కనపడుతుంది. జయాలు అపజయాలతో సంబంధం లేదు. కానీ ఖచ్చితత్వం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో అనేది విజయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి ఒక చరిత్రను లిఖించిండు. ఎలా సాధ్యమైంది? ఒక ఖచ్చితత్వం వల్లనే. ఇది మనకు టోటల్గా తమిళనాడులో విజయాన్ని బట్టి మనకు అర్థమైంది. ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఈ సినారియో బట్టి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, దాని యొక్క ప్రభావం మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుంది, విజయ్ యొక్క గెలుపు ఆంధ్రాలో కుదుప, లేదు విజయ్ యొక్క గెలుపు కూటమిలో కుదుప, లేదు విజయ్ యొక్క గెలుపు పవన్ యొక్క ఆలోచన ధోరణి మారడానికి కారణమవుతుందా అనేది కూడా కామెంట్ చేయండి. దయచేసి ఇంతవరకు ఎప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రత్యేకంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పిన సందర్భాలు చాలా చాలా తక్కువగా, నాకు తెలిసి 1-2 సందర్భాలు తప్పక ఎక్కడ చెప్పలేదు. కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అటువైపు కూటమికి సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా ఒక రకంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కొనేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక అన్యాయంగానే భావించాలి. ఎందుకని జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎత్తి చూపేటువంటి వాళ్ళు సరే అక్కడ ఇక్కడ అమ్ముడు పోయినా కూడా ఖచ్చితంగా కొందరైనా నిలబడతారు. కాబట్టి ఆ నిలబడిన వ్యక్తులు మీరు సపోర్ట్ చేస్తేనే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, లేదు ప్రజలకు కూడా ఏం జరుగుతుంది అని నిజాలు చెప్పే ఒక అవకాశం లభిస్తుందన్నదే మన యొక్క అభిప్రాయం. ప్లీజ్ ఇంకొక 10 అందరూ కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.